నా పేరు నెమ్మరగొమ్మల రమేష్ రావు, రాష్ట్ర ట్రస్మా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. జేఎస్ఎం విద్యా సంస్థల చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను. మేజర్గా ఏంటంటే ఇప్పుడు సిబిఎస్ఈ రిజల్ట్స్ వచ్చినాయి. అందులో 470 మార్కులతోని, అత్యధిక మార్కులతోని జేఎస్ఎం విద్యా సంస్థలు ముందున్నాయి. ఇదే కాకుండా ఈ సంస్థలో చదివినటువంటి పిల్లవాడు IITGలో మెయిన్స్లో 41వ ర్యాంక్ వచ్చింది ఈ సంవత్సరం రిజల్ట్స్లో కూడా. సో అత్యుత్తమ విధానాలు పాటించడం వలన, విద్యా ప్రమాణాలు పాటించడం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా సిబిఎస్ఈ స్టేట్ 2 స్కూళ్ళు ఉన్నప్పటికీ కూడా విద్యా విధానంలో ప్రపంచ స్థాయి నైపుణ్యాలను పెంపొందిస్తూ సిబిఎస్ఈ స్టేట్ ఐసిఎస్ఈ అని కాకుండా ఆ తరగతికి సంబంధించిన అత్యుత్తమమైన మెటీరియల్ని తయారు చేస్తూ, ఆ మెటీరియల్ని బోధిస్తూ ఏ సిలబస్ అయినా పిల్లలు రాసే విధంగా తయారు చేస్తున్నాము. దానివల్ల అత్యుత్తమ ఫలితాలను సాధించడం జరుగుతుంది. అది కాకుండా పిల్లలకు కరిక్యులర్ యాక్టివిటీసు, తర్వాత గేమ్స్కి సంబంధించిన అన్ని విషయాల్లో ఒక్కరోజు కూడా ఎక్స్ట్రా క్లాస్ తీసుకోకుండా కేవలం 9 to 4:30 పనిచేస్తూ ఈ రిజల్ట్ సాధించడం. ఇది కూడా డే స్కూల్లో, హాస్టల్ లేదు, ఓన్లీ డే స్కూలు. ఒక హాలిడే కూడా పని చేయలేదు, ఒక గంట కూడా ఎక్కువ పని చేయకుండా విద్యార్థులను ఏమాత్రం స్ట్రెస్కు లోన్ చేయకుండా తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యంతో టీచర్లు, మేనేజ్మెంట్ అందరు కలిసి ఒక కొలాబరేటివ్ వర్క్ చేసి ఈ రిజల్ట్ సాధించడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి టీచర్లకు, పేరెంట్స్ కూడా నేను పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం చాలా ఉంది. కాబట్టి ఎవరైనా పిల్లలు ఇక్కడ ఒక తల్లిదండ్రులకు ఒక మనస్తత్వం ఉందంటే ఎక్కువ గంటలు చదివేయాలి, ఎక్కువ గంటలు స్కూల్లో ఉంచుకోవాలనే మనస్తత్వం ఉంది. సో క్వాలిటీ వర్క్ ఎవరైనా 8 గంటల కన్నా ఎక్కువ చేయలేరు. కాబట్టి పిల్లలకు ఏం చెప్తే బాగుంటుంది, ఏ విధంగా గోల్ సెట్టింగ్ చేయాలి, ఏ విధంగా వాళ్ళను పైకి తీసుకురావాలనేది ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని, టైం సెట్టింగ్, గోల్ సెట్టింగ్తో పనిచేస్తే ఏదైనా సాధ్యం. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ప్రతిభ కనబరిచే ఎవరైనా కూడా కేవలం 5 ఏళ్ళ ప్రాక్టీస్తోనే పాల్గొంటారు. ఆ విధంగా చూసుకుంటే ఒక పిల్లవాడు స్కూల్లో 10-13 సంవత్సరాలు ఉన్నప్పుడు అందరినీ కూడా అత్యుత్తమ స్థాయికి చేసే అవకాశాలున్నాయి. మా స్కూల్లో చదివేటువంటి పిల్లలు దాదాపుగా 25% కన్నా ఎక్కువ మంది IITG, తర్వాత నీట్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవుతున్నారు, డైరెక్ట్గా సెలెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇది మాకు గర్వకారణం, తల్లిదండ్రులకు గర్వకారణం. పిల్లలు ఎవరైనా కూడా ఒకే స్టామినాతోని, పుట్టుకతోని ఒకే స్టామినాతో ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ప్రాక్టీస్ ఇస్తాం, ఎలా వాళ్ళని మోల్డ్ చేస్తాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి, వాళ్ళ విషయాలు పట్టించుకోవాలి. వాళ్ళ గురించి కనీసం 1-2 గంటల సమయం రోజు వెచ్చించి వాళ్ళు రోజు ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్రణాళిక అమలు చేస్తున్నారు అనేది తెలుసుకుంటే తప్పకుండా ప్రతి విద్యార్థి కూడా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారని తెలియజేస్తుంది. అసోసియేషన్ అంటే ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇంతకుముందు స్పేస్ అకాడమీ అంటే చుక్కా రామయ్య గారు చేసి స్థాపించబడి సొసైటీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్కూల్స్ అనే ఒక సంస్థను చుక్కా రామయ్య గారు స్థాపించారు. దాంట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, వైస్ ప్రెసిడెంట్గా, ట్రెజరర్గా 10 ఏళ్ల పాటు చుక్కా రామయ్య గారితో పనిచేసిన అనుభవంతో విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల మేము రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి స్కూల్లో కూడా స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్ అట్లాంటి దానికి మేము చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. నిష్ఠాతులైన ఉపాధ్యాయులను పిలిపించి ట్రైనింగ్స్ ఇప్పిస్తున్నాం టీచర్లకు కూడా. సో ఆ టీచర్లు ఇప్పుడు విద్య అనేది టీచర్ను మనం మోల్డ్ చేసుకుంటే, ఎందుకంటే ఫస్ట్ టీచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
టీచర్ మోల్డ్ అయితే తప్ప, టీచర్ ట్రైనింగ్ ఇస్తే తప్ప, టీచర్ తెలిస్తే తప్ప విద్యా విధానం ఏం చేయాలని తెలియదు. కాబట్టి మేము టీచర్ యొక్క డెవలప్మెంట్లో యాక్టివిటీస్ను ప్రైవేట్ స్కూల్స్ తరఫున ముఖ్యంగా మేము ఫోకస్ చేస్తున్నాము. దాని ద్వారా విద్యార్థులను, తల్లిదండ్రులను కూడా మేము మోటివేట్ చేస్తున్నాం. ఎలా పనిచేస్తే విద్యార్థులు వాళ్ళ గోల్ రీచ్ అవుతారనే దాంట్లో తల్లిదండ్రుల భాగస్వామ్యము, విద్యార్థుల భాగస్వామ్యం, మేనేజ్మెంట్ భాగస్వామ్యంతో ఈ ఫలితాలు సాధించగలుగుతుంది. ఇంకా చాలా చేయవలసింది అవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు మెయిన్గా వాళ్ళు మారి విద్యార్థుల్లో ఏ లోపం లేదు వాళ్ళు గుర్తించే వరకు లేట్ అవుతుంది. యాక్చువల్గా 1 to 5th మ్యాక్సిమం ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు అది చిన్న పిల్లవాడని అక్కడ కేర్లెస్ చేసి పెద్ద అయినాక పట్టుకోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. సో చిన్నప్పుడే వాడిని కరెక్ట్ రైట్ టైంలో మనం యాక్షన్ తీసుకుంటే ప్రతి విద్యార్థి కూడా అత్యుత్తమమైన ఫలితాలు సాధించగలుగుతారు. విద్యార్థుల యొక్క మెంటల్ ఎబిలిటీ గురించి, ఫస్ట్ మోల్డ్ చేసుకోవడం. ఇప్పుడు ఇప్పుడు ప్రెషర్ దానికి, కంఫర్టబుల్ దానికి తేడా ఏంటంటే, ఎవరైతే ప్రణాళికాబద్ధంగా మనం పనిచేస్తామో వాడు ప్రెషర్ ఫీల్ కాదు. మనం ఏ రోజు పని చేయకుండా ఒక్కరోజు పని చేస్తే ప్రెషర్ ఫీల్ అవుతుంది. సో ఈ విధానంలో ఏంటంటే మేము కంటిన్యూస్ ఎవల్యూషన్, గవర్నమెంట్ కూడా చెప్తుంది CCE ప్యాటర్న్, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్. సో అది పేరుకే ఉంది కానీ అది పాటిస్తలేరు ఎవరు. అందరు కూడా పాఠం అయినాక, అన్ని పాఠాలు అయినాక, 4 పాఠాలు అయినాక ఒకసారి ఎగ్జామ్ పెట్టి పిల్లలు బాగా రాస్తలేరని మార్కులు తక్కువ వచ్చుడు అనేది ఉండదు. ఎందుకంటే టీచర్ తెలుసు వన్ స్టాండర్డ్. సో బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ టీచర్ షుడ్ నో వాట్ ఈజ్ గోయింగ్ టు గెట్. అంటే పరీక్ష రాసే ముందే ఒక ఉపాధ్యాయునికి తెలిసి ఉండాలి వీనికి ఎన్ని మార్కులు వస్తాయని. అప్పుడు టెస్ట్ పెట్టుకోవాలి. ఎందుకు టెస్ట్ పెట్టి తక్కువ మార్కులు వేసి పేరెంట్స్ని పరేషాన్ చేయడం, పిల్లలను పరేషాన్ చేయడం, ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ కదా. మీకు తెలుసు కదా, ఇప్పుడు పరీక్ష పెట్టేటప్పుడే తెలియాలి కదా మనకు ఆ పిల్లవాడు ఎంత స్కోర్ చేస్తాడని, అప్పుడే పరీక్ష పెట్టాలి. సో దట్ ఈజ్ కాల్డ్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. దాన్ని ఎవరు పాటించలేదు, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. రెఫరెన్స్ బుక్లు ఉన్నదని చెప్పాలని లేదు, ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పొద్దని లేదు, ఉన్నదానికన్నా తక్కువ చెప్పదు. ఒక బుక్ ఇస్తుందంటే ఈ 3rd క్లాస్లో ఈ స్టాండర్డ్ ఉండాలని ఇస్తున్నారు. పిల్లవాడు ఒకవేళ రిసీవ్ చేసుకుంటే మీరు అంతకన్నా ఎక్కువ చెప్పినా ఎవడొద్దన్నాడు కదా. అందుకని ఇప్పుడు సిలబస్ ఈజ్ నాట్ ద క్రైటీరియా, పిల్లవాని స్కిల్స్ ఇంపార్టెంట్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తయారుగా లేదు. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంట్ ఏం చెప్తుంది, 6 ఏళ్ళ తర్వాతనే ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయాలని చెప్తుంది. ఇట్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. అన్ని డెవలప్డ్ కంట్రీస్ లోపల 6 సంవత్సరాల తర్వాత, అంటే 7వ సంవత్సరం, 6 సంవత్సరాలు అంటే దాదాపు 6 అయిపోయినాయి అంటే 7వ సంవత్సరం నడుస్తున్నప్పుడు మాత్రమే ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ తీసుకుంటారు. దానికి కారణం కూడా ఏంటంటే పిల్లవాని లోపల బోన్ డెవలప్మెంట్ సరిగ్గా కానప్పుడు, సరిగ్గా పనికి అవగాహన లేనప్పుడు, సమాజం మీద కానీ పరిస్థితుల మీద కానీ పని మీద అవగాహన లేనప్పుడు మనం వానికి ఏబిసిలు రాయి అని నేర్పబోతే వాడు డజంట్ రిసీవ్. వానికి ఆ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే రిసీవ్ చేసుకోగలుగుతాడు. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక క్లాసులో ఒక ఏడాది పెద్దవాడు, ఒక ఏడాది చిన్నవాడు ఉంటాడు. పెద్దవాడు మొదలు నేర్చుకుంటాడు, చిన్నవాడు మొదలు నేర్చుకుంటాడు, న్యాచురల్. సో వానితో వీడు కాంపిటీషన్ చేయలేక హ్యూమిలేషన్కి గురి అవుతాడు, డిసప్పాయింట్ అవుతాడు. నేను వెనకబడిపోతున్నానే భావన మన లోపల ఎక్కువ అయిపోతుంది. అందుకనే 6 years ప్లస్ కనుక మనం ఫస్ట్ క్లాస్లో పంపితే, ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేసే దాంట్లో మేము నర్సరీ, LKG, UKGలో రైటింగ్ కూడా తీసేయమంటున్నాం. రైటింగ్ కూడా నేర్పొద్దు. రైటింగ్ ఎప్పుడు నేర్పాలి? పిల్లవాడు అక్షరాలను పూర్తిగా గుర్తించగలిగినప్పుడే రైటింగ్ నేర్పాలి. ఇప్పుడు ABC అనేది గుర్తించినాక రాయమంటే ఈజీగా రాస్తాడు కదా. గుర్తించక ముందే అయితే ఏను ఎట్లా ఉండాలని తెలియదు, B ఎట్లా ఉండాలని తెలియదు. గుర్తించక ముందే రాత నేర్పుతున్నాం మనం. అట్లాంటి ప్రాక్టీసెస్ మనం దాన్ని డినై చేయాలి.